హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేసి నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను, నేనైతే చాలా బాగున్నాను. సో ఇక వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే, నిన్నటి దాకా చూస్తే బెలూచిస్తాన్ సపరేట్ దేశంగా ప్రకటించుకొని ఇప్పుడైతే అది స్వతంత్ర దేశాన్ని రికగ్నైజ్ చేయమని ఐక్యరాజ్య సమితికి అట్ ది సేమ్ టైం ఇండియాకి మనకి ప్రపోజల్ అయితే పెట్టింది. ప్రపోజల్ ఇన్ ద సెన్స్ ఆ రిక్వెస్ట్ని అయితే పంపించింది, మమ్మల్ని సపరేట్ కంట్రీగా గుర్తించండి అని చెప్పేసి. సో ఏదైతే ఎంబసీస్ ఉన్నాయో అవి వాళ్ళు వచ్చి ఢిల్లీలో పెట్టుకుంటాం, లేదా మన ఇండియన్ ఎంబసీ కూడా అక్కడ బెలూచ్లో పెట్టమని, పాకిస్తాన్గా చూడకూడదు ఇప్పటి నుంచి, మమ్మల్ని అయితే బెలూచ్గా అంటే బెలూచ్ ప్రజలుగా చూడమని చెప్తూ ఉన్నారు. సో అది ఇండియా ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వడం లేదు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి బెలూచిస్తాన్ ఎలా అయితే తన స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఇండిపెండెంట్ దేశంగా ఎలాగైతే ఇప్పుడు ఆవిర్భవించిపోతుందో, సో సేమ్ టైం సింధు ప్రజలు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళకి వాటర్ లేవు, మనం ఆల్రెడీ వాటర్ ఆపేసాము. సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రజెంట్ అక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాయిస్ని రైజ్ చేస్తున్నారు. సో వాళ్ళ వాయిస్ని రైజ్ చేసి సపరేట్ కంట్రీగా ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న పోరాటమే. కానీ ఇప్పుడు రీసెంట్గా మన ఇండో పాక్ యుద్ధం వల్ల ఏం జరిగింది అంటే కనుక, రీసెంట్గా పాకిస్తాన్ బలహీనపడి ఈలోపు అవి 3 ముక్కలుగా డివైడ్ అయిపోవడానికి రెడీగా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు 2 కంట్రీస్గా డివైడ్ అయిపోవడానికి ఆల్రెడీ బెలూచిస్తాన్ ఎప్పుడైతే మనమైతే చెప్పామో అది ఇండిపెండెంట్ కంట్రీగా అయితే ప్రపోజ్ చేసుకుంది ఆల్రెడీ దానికి తను. సో నౌ బెలూచ్ ఏదైతే చూసుకొని ఈ కైండ్ ఆఫ్ లైక్ ఈ వ్యతిరేకత ఎలాగైతే తీసుకొచ్చారో పర్టికులర్ టైంలో, ఇప్పుడు సింధు ప్రజలు కూడా మాకు కూడా ఇలాంటి స్వాతంత్రమే కావాలి, మేము కూడా ఇండిపెండెంట్గా ఉంటాము, పాకిస్తాన్లో ఉండము అని ఇప్పుడు స్టార్ట్ చేశారు వాళ్ళు. అంటే వెరీ హైగా ఇంతకు ముందు నుంచి కూడా ఉంది, బట్ ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తూ స్టార్ట్ చేశారు. ఈ కరాచీలో కానీ, లేకపోతే ఇస్లామాబాద్లో కానీ ఆ దాడులు కానీ, లేకపోతే ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద దాడులు కానీ, ఇవన్నీ చూస్తూ ఉన్నాను న్యూస్లో. సో గోయింగ్ ఫార్వర్డ్ మేబీ ఇంకా మనకి పాకిస్తాన్ మ్యాప్లో కనిపించదు, ఆ కనిపించకపోను మోస్ట్లీ మనకి ఇంకా బెలూచిస్తాన్, సింధు మిగిలిపోతాయి. పాకిస్తాన్ ఎటుపోద్దాం మరి, ఆ చిన్న ముక్క తీసుకొని ఇంకా వాళ్ళు ఇంకేం చేస్తారు. సో వాళ్ళకి టోటల్గా 20 crores ఉంటారు. 20 crores ఉన్నప్పుడు అంటే అక్రాస్ ద కంట్రీ వాళ్ళని వాళ్ళు సరిగ్గా చూసుకోలేదు, ఏం చేసుకోలేదు. అలాంటప్పుడు ఇండియా మీదకి ఎందుకు వస్తారో అర్థమే కాదు అసలు. కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎలా సర్వైవ్ చేసుకోవాలి ఏంటి అన్న చూసుకొని, ఆ తర్వాత వేరే వాటి గురించి ఆలోచించి నేను దాడి చేయాలి, నాకు కాశ్మీర్ కావాలి, ఇంకోటి కావాలి. ఏం చేస్తారా కాశ్మీర్ ఇస్తే? మీరు ఉన్నదాన్ని కాపాడుకోలేకపోతున్నారు మీరు. అప్పట్లో బంగ్లాదేశ్ ఇండియా సపోర్ట్ చేసింది, బంగ్లాదేశ్ బయటకు వచ్చేసింది. ఇప్పుడేమో మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్ళి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. అది లైక్ చైనా కూడా వెళ్ళిపోతుంది, దానికి సపోర్ట్ చేస్తుంది. ఎందుకురా మీరు ఉండడం ఇంకా? సో ఇలాంటిది చూసుకుంటే మనకి పక్కలో బలంగా ఎప్పటికీ ఉంటుంది, అలా ఉండిపోద్ది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ స్ట్రెంగ్త్, ఆ స్టామినా ఉన్నది కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి కూడా మనకే సపోర్ట్ ఉంది ఎలా చూసుకున్నా కూడా. సో హోప్ సో వెరీ సూన్ సింధు కూడా డివైడ్ అయిపోయి, బలూచిస్తాన్ ఆల్రెడీ డివైడ్ అయిపోయింది, సింధు కూడా డివైడ్ అయిపోయి ఆ పాకిస్తాన్ ఏరియా ఎంతైతే ఆ చిన్న ఏరియా అలానే ఉండిపోతే, సో ఇంకా మన జోలికి అయితే అసలే రారు, ఆ టెర్రరిజంని అసలే ఎంకరేజ్ చేయకుండా ఉంటారు. అది బెటర్ అని అనుకుంటున్నా. సో హోప్ నేనైతే వెరీ సూన్ సింధు కూడా విడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ షేర్ చేయండి. సో దట్ మన ఛానల్ కొంచెం గ్రో అవుతుంది. రీసెంట్గా పెట్టిన ఛానల్ మంది. సో కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మనకి సపోర్ట్ అయితే తెలియజేయండి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మంచి వీడియోస్తో ఇలా సోషల్ అవేర్నెస్ వీడియోస్, వ్లాగింగ్స్ అండ్ ఏదైనా ట్రిప్కి వెళ్తే ట్రిప్ వీడియోస్, ఇవన్నీ కూడా మనము కంటిన్యూగా నెక్స్ట్ వీక్ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాము. సో మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయను. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 450 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మనకి. సో వెరీ సూన్ 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా అది అయిపోద్ది, పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు అది. సో డెఫినెట్గా వ్లాగింగ్స్ అండ్ ట్రిప్స్ అండ్ క్యాంపింగ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. డెఫినెట్గా మమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ మీట్ ఇన్ టు అనదర్ వీడియో సూన్. థ్యాంక్స్. బాయ్.